అండి. పాత సినిమాలో చూసుకుంటే ముద్దు పెట్టే సీన్స్ వచ్చినప్పుడు ఎలా అంటే, ఎక్కువగా బుగ్గ మీద, అలాగే నుదిటి మీద ఎక్కువ సీన్స్ అనేవైతే ఉండేవి. డైరెక్ట్‌గా లిప్ టు లిప్ సీన్స్ అనేవి చాలా తక్కువ ఉండేటివి. ఒకవేళ లిప్ సీన్ పెట్టవలసి వస్తే ఎలా చూపెట్టేవారో తెలుసా? హీరో, హీరోయిన్ ఇద్దరి లిప్స్ చూపించి, చూపించి వాళ్ళ పెదవుల్ని కొరికిన సీన్ వస్తే ఇలా, ఇలా తిరిగి చూపించేవాళ్ళు. సో, తిరిగి చూపించి ఒక సాంగ్ అయితే యేసుకునేవారు. నెంబర్ 2 పాత సినిమాల్లో చూసుకుంటే ఆడవాళ్ళందరికీ కూడా ఓణీలైతే ఉండేటివి. సో, ఇలా ఫుల్‌గా కవర్ చేసైతే ఉండేవాళ్ళు. నెంబర్ 3 డబుల్ మీనింగ్ డైలాగ్స్. ఇప్పుడు పాత సినిమాల్లో చూసుకుంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే చాలా తక్కువగా ఉండేటివి. డబుల్ మీనింగ్ డైలాగ్స్ అనేవి పాటల్లో మాత్రమే పెట్టేవాళ్ళు. నెంబర్ 5 శోభనం సీన్స్. ఇవి ఎలా ఉండేటివంటే, సో, అమ్మాయి ఏం చేస్తది, ఒక పాల గ్లాస్‌తో వస్తది. పాల గ్లాస్‌తో వచ్చి మొగుడికిస్తది. ఆడు తాగుతాడు. ఒక ముద్దు పెడతాడు. తర్వాత లైట్స్ ఆఫ్ అయితాయి అంతే. అక్కడితో శోభనం అయిపోయింది అంతే. నెంబర్ 6 డాన్సెస్. సో, ఇప్పుడు పాత సినిమాల్లో డాన్సెస్ చూసుకుంటే ఎక్కువగా మీద చేతులేయడం, కాళ్ళేయడం లాంటివి చేయకపోను. చాలా తక్కువగా ఉండేటివి. అంటే ఒకరికొకరు దూరంగానే డాన్స్ చేసేవాళ్ళు. నెంబర్ 7 బట్టలు చిన్నగా. అంటే బట్టలు చిన్నగా ఎవరేసుకునేవారంటే ఐటెమ్ సాంగ్‌లో ఉండేవాళ్ళు. సో, వాళ్ళేంటంటే ఇక్కడికి ఇది అంటే తొడలు కనిపించేలా సో, వాళ్ళైతే ఎక్స్‌పోజింగ్ చేసేవాళ్ళు పాత సినిమాల్లో. పాత సినిమాల్లో హెయిర్ స్టైల్స్ అనేవి అబ్బాయిలవి ఇలా, అమ్మాయిలవి ఇలా అయితే ఉండేటివి. అండ్ రేప్ సీన్స్ జరిగినప్పుడు అమ్మాయిలు విపరీతంగా అరవడం, ఏడవడం లాంటివి చేసేవాళ్ళు. ఇంకా సూసైడ్ లాంటివి కూడా అటెంప్ట్ అయితే చేసేవాళ్ళు. ఇదంతా ఒకప్పటి మాట. మరి ఇప్పుడెలా ఉందో తెలుసా? ఇప్పుడు డైరెక్ట్‌గా లిప్ సీన్స్ పెదవిని కొరికేయడం, చిదిమేయడం, నరికేయడం లాంటివైతే జేస్తున్నారు. లిప్స్‌నైతే విపరీతంగా ఎక్స్‌పోజింగ్ అయితే జేస్తున్నారు. సో, ఇద్దరైతే హీరో, హీరోయిన్స్ అయితే. అండ్ రేప్ సీన్స్ అయితే లేవు. సినిమాల్లో అయితే రేప్ సీన్స్ చాలా వరకైతే తక్కువయ్యాయి. ఎందుకంటే ఇష్టంగానే జేసుకుంటున్నారు కదా సినిమాల్లో అయితే. సో, నో రేప్ సీన్స్. అండ్ పెళ్లి తర్వాత శోభనం సీన్స్ అయితే ఒక సాంగ్ పెట్టి అయితే విపరీతంగా రొమాన్స్ అండ్ ఎక్కడ పడితే అక్కడ చేతులేయడం, కాళ్ళేయడం, క్రోమ్‌లో వీడియోస్ ఉంటాయి గదా! సో, డైరెక్ట్‌గా అదే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నారు అనేలా అయితే ఉన్నాయి శోభనం వీడియోస్ అయితే. ఇప్పుడు ఐటెమ్ సాంగ్సే గాకుండా నార్మల్ సాంగ్స్‌లో కూడా విపరీతంగా అయితే ఎక్స్‌పోజింగ్ అయితే జేస్తున్నారు. హీరో, హీరోయిన్స్ అండ్ పక్కన నటించే యాక్టర్స్ కూడా విపరీతంగా అయితే ఎక్స్‌పోజింగ్ అయితే జేస్తున్నారు బాడీ పార్ట్స్‌నైతే. దాదాపయితే అన్ని పార్ట్స్ చూపిస్తున్నారు. చూపించని పార్ట్ ఏం లేదు. సో, అలా అయితే విపరీతంగా అయితే ఎక్స్‌పోజింగ్ అయితే జేస్తున్నారు సినిమాల్లో అయితే. సో, దీనికి కారణం ఎవరు? ఇలా ఎందుకు జేస్తున్నారు? ఏ డైరెక్టర్ నుంచి, ఏ సినిమా నుంచి ఇలా స్టార్ట్ అయింది అనేది ఫుల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. నెంబర్ 1 ఎర్లీ బిగినర్స్. ఇప్పుడు 1950 నుంచి 1960 సంవత్సరంలో చూసుకుంటే దేవుళ్ళు, అలాగే జానపద సినిమాలైతే ఎక్కువగా వచ్చేటియి. సో, అప్పుడు చూసుకుంటే హీరోయిన్స్ కావచ్చు, సైడ్ క్యారెక్టర్స్ కావచ్చు. వాళ్ళేంటంటే ఫుల్ శారీలో అంటే ఎక్స్‌పోజింగ్ సీన్స్ లేకుండా మొత్తం అయితే కవర్ చేసేవాళ్ళు వాళ్ళ బాడీ పార్ట్స్ అయితే. 1970 సంవత్సరంలో చూసుకుంటే కలర్ ఫిలిమ్స్ అయితే వచ్చాయి. ఇవి రావడంతోటే హీరోయిన్స్ డ్రెస్ సైజ్ అయితే తగ్గడం అయితే మొదలైతే అయ్యింది. ఎగ్జాంపుల్ చూసుకుంటే 'లైలా', 'న్యాయం కావాలి', 'సాగర సంగమం'. నెంబర్ 2 ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ ఎక్స్‌పోజింగ్ సీన్స్ 1980-1990. 'రామ్ గోపాల్ వర్మ' సినిమాలు రావడం లైక్ 'శివ', 'క్షణ క్షణం'. రైజ్ ఆఫ్ ఐటమ్ నెంబర్స్. సినిమాల్లో చూసుకుంటే ఫేమ్ ఉన్న యాక్టర్స్ ఉంటారు కదా! వాళ్ళని అందరిని పెట్టి సో, ఒక్కొక్క క్లోత్‌ని రిమూవ్ చేసి అంటే ఎక్స్‌పోజింగ్ సీన్స్ పెట్టి సినిమాలైతే తీసేవాళ్ళు. అండ్ బాలీవుడ్, హాలీవుడ్ ప్రభావం. ఇప్పుడు బాలీవుడ్‌లో, హాలీవుడ్‌లో ఎక్స్‌పోజింగ్ తీస్తున్నారు కాబట్టి సో, వాళ్ళని ఇన్‌స్పైర్ అయ్యి మన డైరెక్టర్స్ కూడా ఎక్స్‌పోజింగ్ సీన్స్ అయితే చేస్తున్నారు. ఆడియన్స్ వల్ల కూడా ఈ ఎక్స్‌పోజింగ్ సీన్స్ అండ్ రొమాన్సింగ్ సీన్స్, కిస్సింగ్ సీన్స్ అయితే పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఆడియన్స్ ఒక సినిమాని అంటే ఆ సినిమాలో రొమాన్స్ సీన్స్, ఎక్స్‌పోజింగ్ సీన్స్ ఉంటే అది హిట్ అయిందనుకో, డైరెక్టర్స్ ఏమనుకుంటారంటే ఓకే. ఆ సినిమాలో కంటెంట్ ఏం లేదు. బట్ అక్కడ రొమాన్సింగ్ సీన్స్ పెట్టిన వాళ్ళు హిట్ అయింది అనుకోని సో, డైరెక్టర్స్ కూడా అలాంటి వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. నెంబర్ 3 నోటబుల్ మూవీస్. ఇప్పుడు 'ఇంద్ర' సినిమాలో చూసుకుంటే జెనీలియా కాదు అదేంటి 'ఆర్తి అగర్వాల్' తొడలు కనిపించేలా ఎక్స్‌పోజింగ్ సీన్ చేసింది. అండ్ 'బాయ్స్' సినిమాలో చూసుకుంటే జెనీలియా ఒక సాంగ్‌లో అయితే బికినీలో అయితే ఉంటుంది. అండ్ 'పోకిరి' సినిమాలో ఇలియానా ఎక్సర్‌సైజ్ పేరుతో సెక్సర్‌సైజులు చేసింది. అంటే ఆ సీన్స్ ఉంటాయి కదా! ఎక్సర్‌సైజ్ పేరుతో సెక్సర్‌సైజులు. 'పోకిరి' సినిమాలో చూసుకుంటే జెనీలియా ఎక్సర్‌సైజ్ సీన్ ఉంటుంది కదా!
నడుము కనిపించేలా, బాడీ పార్ట్స్ కనిపించేలా కొంచెం గ్లామరస్గా అయితే ఎక్స్పోజింగ్ చేస్తుంది. నెంబర్ 4, ఇంక్రీజ్ ఫోకస్, గ్లామర్ అండ్ ఎక్స్పోజింగ్ సీన్స్. ఎప్పుడైతే అర్జున్ రెడ్డి సినిమా వచ్చిందో అప్పటి నుంచి కిస్సింగ్ సీన్స్, రొమాన్సింగ్ సీన్స్ అండ్ క్రోమ్లోని కొన్ని వీడియోస్ని ఎగ్జాంపుల్గా తీసుకొని అయితే డైరెక్టర్స్ అయితే విపరీతంగా చేస్తున్నారు. మరి హద్దైతే దాటిపోయారు. అర్జున్ రెడ్డి రాకముందు ఒక లెవెల్లో అయితే ఉండేది, బట్ ఇప్పుడు చూసుకుంటే డైరెక్ట్గా లిప్ సీన్స్ని అయితే ఇలా చేస్తున్నారు. ఆల్రెడీ లిప్ని కొరకడం కావచ్చు, ఏదేదో చేస్తున్నారు ఇప్పుడు జనరేషన్ అయితే. ఇంకా డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడుకుంటే ఏం లేదు, ఏంటంటే ఒక బికినీ ప్రైవేట్ పార్ట్స్ కనబడకుండా చేస్తున్నారు అంతే. మొత్తం అన్నీ కనబడతాయి, తొడలు కనబడతాయి, చేతులు కనబడతాయి, ఇదంతా కనబడుతుంది. ఓన్లీ ఆ చిన్న ప్రైవేట్ పార్ట్స్ మాత్రమే కనబడకుండా చేస్తున్నారు అంతే సినిమాల్లో హీరోయిన్స్ చూసుకుంటే. ఇక్కడ వాళ్ళ తప్పేం లేదు, ఎందుకంటే డైరెక్టర్స్ అలా చెప్తున్నారు, ఈ సినిమాకు కావాల్సిన స్టోరీ ఇలా ఉంది, సో కాబట్టి మీరు అలా చేయవలసిందే అని చెప్తున్నారు. డైరెక్టర్స్ ఇలా ఎందుకు చేస్తారంటే వాళ్ళకు డబ్బులు కావాలి, సినిమా హిట్ కావాలి, వాళ్ళకు కూడా ఫేమ్ రావాలి కదా. అంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్ కావాలంటే ఏం చేయాలంటే ఇలాంటి బోల్డ్ కంటెంట్ పడితేనే అంటే ఎక్కువ ఫేమ్ అయితే వస్తుంది. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ చూసుకుంటే తీసింది 3 సినిమాలే, అందులో ఒకటి రీమేకే, అంటే 2 సినిమాలే, యానిమల్, అర్జున్ రెడ్డి. సో ఈ సినిమాలో చూసుకుంటే ఒకటి తెలుగులో రిలీజ్ అయింది, ఒకటి హిందీలో రిలీజ్ అయింది, కానీ ఇండియా వైజ్గా అయితే గుర్తింపు వచ్చింది డైరెక్టర్స్కి. ఎలా? ఒకటి రొమాన్సింగ్ సీన్స్ వల్లనే కదా, దాదాపు 50% అయితే రొమాన్సింగ్ సీన్స్ వల్లనే అని అయితే నేను అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారో డెఫినెట్గా కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్, ఇవాళ వీడియో టాపిక్ అంతే. గుడ్ నైట్, గుడ్ బై, గుడ్ ఈవినింగ్, అంతే మరి, ఉంటా.